సినిమా వస్తోందంటే అది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటారు ఫ్యాన్స్. అయితే డార్లింగ్ ప్రభాస్ విషయంలో మాత్రం కోరికలు అంతకు మించి వినిపిస్తున్నాయి. ఇప్పుడు జస్ట్ హిట్ సూపర్ హిట్ ఇస్తే సరిపోదని అంటున్నారు అభిమానులు. అంతకు మించి కావాలని డైరెక్టర్ నాగి త్రూ రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏంటవి? కల్కి సినిమా రిలీజ్ డేట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కోవిడ్ ముందు నుంచి వినిపిస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కల్కి ఇన్నాళ్ళకు ఒక షేప్ తీసుకుని రిలీజ్ కి జబర్దస్త్ గా రెడీ అయింది. ఇన్ని వాయిదాలు చూశాక ఇక ఆగలేమంటున్నారు జనాలు. ప్రమోషన్ల జోరు చూసి మురిసిపోవాలని ఫిక్స్ అయ్యారు. కానీ డైరెక్టర్ నాగి మీద మాత్రం ఒక విషయంలో గట్టిగానే ఒత్తిడి తెస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లో ఇప్పటిదాకా 1000 కోట్ల మార్క్ దాటిన సినిమా బాహుబలి పార్ట్ 2 మాత్రమే. ఆ సినిమా కలెక్షన్లను కల్కి బీట్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరిక. బాహుబలి అంత కలెక్ట్ చేస్తుందని అప్పుడెవరూ ఊహించలేదు. ఇప్పుడు కల్కికి ఉన్న హైప్ తో పోలిస్తే అప్పట్లో బాహుబలికి అంత హైప్ లేదు. టెక్నికల్ గా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా కల్కి. బడ్జెట్ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. దాదాపు 600 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దీన్ని బట్టి బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే 1000 కోట్లను టచ్ చేసిన సినిమాగా ఈ సినిమా రికార్డు సృష్టించాలి అనేది ఫ్యాన్స్ కోరిక. ఒకవేళ బిజినెస్ తో అంత నెంబర్ కనిపించకపోయినా కలెక్షన్లతో కలిసి నెవర్ బిఫోర్ నెంబర్స్ ని డార్లింగ్ పేరు మీద రికార్డ్ చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ప్రమోషన్ల పరంగా, ట్రెండింగ్ పరంగా తమ వంతు సాయం చేస్తామంటున్నారు. కల్కి రిలీజ్ టెన్షన్ ఒకవైపు, ఫ్యాన్స్ నుంచి అందుతున్న రిక్వెస్ట్ల స్ట్రెస్ మరోవైపు, ప్రమోషన్ల బిజీ ఇంకొక వైపు. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు నాగి. నిన్నటిదాకా ఓ మాట వైరల్ అయితే అది జస్ట్ వైరల్ న్యూస్. కానీ ఇవాళ అదే మాట ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తే అది అఫీషియల్ న్యూస్. ఇప్పుడు అఫీషియల్ న్యూస్ ని యమగా ట్రెండ్ చేస్తున్నారు పుష్పరాజ్ ఫ్యాన్స్. మేము కోరుకున్నది ఇదేనంటూ #1 ప్లేస్ లో కంటిన్యూస్ గా ట్రెండింగ్ లో ఉంది అల్లు ఆర్మీ. పుష్పరాజ్ అంటూ రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2లోని పాట ఇంకా మార్బ్రోగుతూనే ఉంది. కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. ఆ మజా చల్లబడక ముందే ఇంకో పాట గురించి ట్రెండ్ చేస్తున్నారు మేకర్స్. పోయినసారి పుష్పరాజ్ ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈసారి కథ వేరుంటది అని ఊరిస్తున్నారు. మన శ్రీవల్లి తన సామితో కలిసి స్టెప్పులేసిన పాటను వినడానికి రెడీ అవ్వండి అంటూ హింట్ ఇచ్చేశారు మేకర్స్. పాట రాకముందే ట్రెండింగ్ ఈ రేంజ్ లో ఉంటే ఒక్కసారి నెట్టింట్లో పాట ల్యాండ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోమంటోంది అల్లు ఆర్మీ. సామి పాటను మించేలాగా ఈసారి రిలీజ్ అయ్యే పాట ఉండాలని కోరుకుంటున్నారు జనాలు. ఆగస్టు 15న విడుదల కాబోతోంది పుష్ప 2. ఆల్రెడీ ప్రమోషన్లు వైబ్రెంట్ గా చేస్తున్నారు సుక్కు మాస్టర్ అండ్ టీమ్. త్వరలోనే పాటలు పూర్తయితే ఆ వెంటనే టీజర్లు, ట్రైలర్లు, ఇంటర్వ్యూలు అంటూ సిసలైన ప్రమోషన్స్ లోకి దూసుకెళ్తుంది టీం. సో పార్టీ లేదా పుష్ప అని ఇంకొకసారి గట్టిగా అడిగే టైంకి మరో 85 రోజులు మాత్రమే ఉందండోయ్. భాషతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్టులు కొన్నుంటాయి. అలాంటి వాటిలో ఒకటి లూసిఫర్. మోహన్ లాల్ పుట్టినరోజున రిలీజ్ అయిన L2 ఎంపురాన్ ఫోటో చూసినప్పటి నుండి మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది లూసిఫర్ టాపిక్. ఈ టాపిక్ జస్ట్ మాలీవుడ్ వరకే పరిమితమా అంటే బిగ్ నో అనే మాట వినిపిస్తోంది. టాలీవుడ్ లోనూ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమా లూసిఫర్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా మెప్పించింది. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ బాండింగ్, పొలిటికల్ సినారియో అంటూ అన్ని వర్గాల వారిని మెప్పించిన ఫక్తు కమర్షియల్ సినిమాగా పేరు తెచ్చుకుంది లూసిఫర్. ఇప్పుడు L2 ఎంపురాన్ పేరుతో లూసిఫర్ కి సీక్వెల్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ లోనే మోహన్ లాల్ కి ఏదో ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉందని హింట్స్ ఇచ్చారు కెప్టెన్ పృథ్వీరాజ్. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఆ సామ్రాజ్యాన్ని చూపిస్తూ సినిమాను నడిపిస్తారని టాక్. మలయాళంలో లూసిఫర్ లో కదలికలు మొదలు కాగానే తెలుగులో గాడ్ ఫాదర్ ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు జనాలు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కింది గాడ్ ఫాదర్. లూసిఫర్ కి తెలుగులో అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కించారు ఈ సినిమాని. ఇందులో చిరు చెల్లెలి క్యారెక్టర్ చేశారు నయనతార. మలయాళంలో L2 ఎంపురాన్ క్లిక్ అయితే తెలుగులోనూ గాడ్ ఫాదర్ కి సీక్వెల్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే సీక్వెల్లో చిరు, సల్మాన్ కలిసి స్క్రీన్ మీద తార్మార్ టక్కర్మారే. కాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ఓవైపు ఇళయరాజా బయోపిక్ ఆల్రెడీ అనౌన్స్ అయింది. రజనీకాంత్ బయోపిక్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తోందనే వార్తలున్నాయి. ఇదే వేడి మీద ఇప్పుడు MS సుబ్బలక్ష్మి బయోపిక్ గురించి కూడా సీరియస్ టాక్స్ ఉన్నాయి. సుబ్బలక్ష్మి క్యారెక్టర్ కి ఇప్పుడున్న వారిలో ఎవరు సెట్ అవుతారనే చర్చ ఆల్రెడీ మొదలైంది. ప్రఖ్యాత కర్ణాటిక్ సింగర్ మధురై షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మి బయోపిక్ ని తెరకెక్కించడానికి బెంగళూరు బేస్డ్ ప్రొడక్షన్ హౌస్ రెడీ అవుతోంది. ఈ క్యారెక్టర్లో త్రిషా కృష్ణన్ చేస్తే ఎలా ఉంటుంది అనే మాట ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొడంబక్కం సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే డిస్కషన్. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ రెడీ అయిందట. MS సుబ్బలక్ష్మి క్యారెక్టర్ చేయడానికి త్రిషని ఫస్ట్ చాయిస్ గా అనుకుంటున్నారట. ఇప్పుడు త్రిష ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవేళ ఆమె కాల్ షీట్లు కుదరని పక్షంలో నయనతార ఈ క్యారెక్టర్ కి సెట్ అవుతారనే మాటలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నటించారు నయనతార.
ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ కి నయన్ కూడా బాగుంటారన్న టాక్స్ నడుస్తున్నాయి. త్రిష, నయనతారతో పాటుగా నేషనల్ క్రష్ రష్మిక పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఫిజికల్ అపియరెన్స్ కి రష్మిక చక్కగా సరిపోతారనే మాటలు జోరందుకున్నాయి. ప్రముఖ సంగీత విద్వాంసురాలి చరిత్రను తరతరాలు గుర్తుపెట్టుకునేలాగా భారీ వ్యయంతో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చేడాది సిల్వర్ స్క్రీన్స్ మీదకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్. కొన్ని కాంబినేషన్లను అసలు ఎవరు ఊహించం. అలాంటిది వాళ్ళు కలిసి కనిపిస్తే ఒకంత ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడు ఒకే ఫ్రేమ్లో విజయ్ సేతుపతి, రామ్ గోపాల్ వర్మను చూసిన వాళ్ళు ఇలాంటి ఆశ్చర్యంలోనే ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది వర్మ గారు అని ఆరా తీస్తున్నారు. నెగటివ్ రోల్స్ చెయ్యను, కొంతకాలం ఫుల్ స్టాప్ పెడుతున్నాను, ఫుల్ లెంత్ లీడ్ రోల్స్ అయితేనే చేస్తాను అని క్లియర్ కట్ గా చెప్పేశారు విజయ్ సేతుపతి. ఇప్పుడు ఆయన వింటున్న లైన్లన్నీ మెయిన్ లీడ్ కోసం వింటున్నవే. సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్లోనే రామ్ గోపాల్ వర్మని కలిశారు మక్కల్ సెల్వన్. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు విజయ్ సేతుపతితో మూవీ ప్లాన్ చేస్తున్నారా? గ్యాంగ్స్టర్ తరహా రోల్స్ ని చాలా బాగా డిజైన్ చేస్తారన్న పేరు ఎప్పటినుంచో ఉంది వర్మకి. రీసెంట్ గా పొలిటికల్ మూడ్ లో ఉన్న వర్మ ఇప్పుడు దాని నుంచి బయటపడ్డట్టే కనిపిస్తోంది. ఫక్తు కమర్షియల్ అంశాలతో పూర్వ వైభవం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అనే డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి. చాలాసార్లు స్క్రీన్ మీద చూశాను, ఇప్పుడు నేరుగా చూశాను. స్క్రీన్ మీద చూడటం కన్నా బాగా కనిపిస్తున్నారంటూ మిస్టర్ సేతుపతికి కాంప్లిమెంట్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. మంచి యాక్షన్ ఓరియంటెడ్ మూవీతో వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.